ఎవరినే? కేసీఆర్ తనయుడు కేటీఆర్ ఏం చెప్పిండు ఒకసారి చూడుర్రి. రైతు బంధుకు బంధు పెట్టి రాహుల్కు బంధు అయితే అర్థమైపోయిందా? నేను మంచిగా చెప్తాను. ముఖ్యమంత్రి మాటకు ముఖానికి జీరో వాల్యూ. ఢిల్లీకి కప్పం కట్టేందుకు కొత్త పథకం తెచ్చిన రేవంత్. ఏంటిది అది? అన్నదాతలకు ఎగ్గొట్టి అధిష్టానానికి ఏటా 1000 కోట్లు. అందుకే 4 విడతలుగా రైతు భరోసా బంధు పెట్టిరు. ఇచ్చిర్రో ఇయ్యలేదో తెలియనప్పుడు నువ్వేం సీఎం? అబ్బా ఏం అడిగినావు బిడ్డ, మొగోని వినవు. ఇందిరమ్మ రాజ్యం అంటే పేదల ఇండ్లు కూల్చుడేనా? కూలుస్తాడు అంతే. మార్పాయింట్ ఇదే. మరి బఫర్ జోన్లోనే పెద్దోళ్ళ ఇండ్లు ముట్టకుండా బస్తీలపైనే పగ. మరి పడతారు బస్తీలలో, ఎందుకంటే భయాన్ని చూపెడతారు వీళ్ళు. మూసీ తీరంలోని ఇండ్లకు జీరో వాల్యూ అంటావా? అసెంబ్లీలో 6 గ్యారెంటీలపై ప్రైవేట్ బిల్లు పెడతాం. సిరిసిల్లలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతోంది. రైతులకు అబద్ధాలు చెప్పి రేవంత్ రెడ్డి సీఎం సీట్లో కూర్చున్నాడు. ఆ కుర్చీలో 5 ఏళ్లు ఉండాలంటే సామంతరాజు లెక్క ఢిల్లీకి కప్పం కడుతూ ఉండాలి. ఆ కప్పం కట్టేందుకు పేదల ఇండ్లు భూముల అర్రస్సు పెడుతున్నాడు. పేదల ఇండ్లు కూలగొచ్చి ఢిల్లీకి కప్పం కడుతున్నాడు. అన్నదాతలకు 4 విడతలుగా రైతు భరోసా ఎగ్గొచ్చి కాంగ్రెస్ నాయకత్వానికి ఏడాదికి 1000 కోట్ల రూపాయలు పంపుతున్నాడు అంటూ కేటీఆర్ చెప్పింది. నేనేమంటున్నా అంటే మీరు మళ్ళీ ఆలోచించురి. ఇప్పుడు నేనే ఉన్నా, మా నాయననే ఉన్నాడు. మా నాయన ఏదైనా ముచ్చడి చెప్తే నేను వింటా. పక్కింటి అయినా చెప్తే నేను వింటానా? పక్కూరోడు వచ్చి చెప్తే వింటానా? వేరే మండల పైన చెప్తే వింటానా? మళ్ళీ జిల్లా అయినా చెప్తే వింటానా? ఎందుకు వినాల్సి వస్తే మన కీరోలో మన జుట్టు అని చేతులు ఉంటే మనం ఏమన్నా వింటాం. గంతే కదా. ఇలా గంతే. ఇప్పుడు ఇది రాష్ట్ర పార్టీ అనుకుంటున్నా. కాంగ్రెస్ అంటే కాంగ్రెస్కు పేరుకే కాంగ్రెస్. ఈ తెలంగాణకు సంబంధించిన ముఖ్యమంత్రి అయినా మంత్రి పదవులు అయినా పేరుకే అవి. కానీ దీన్ని పాలించేది మొత్తం ఎక్కడ? ఢిల్లీ నుండి. మనం బ్రిటిష్ పాలన అనేది ఒకటి చదువుకున్నారు కదా, ఏది చిన్నప్పుడు చదువుకోవాలి. ఏంటి? భారత స్వాతంత్రోద్యమం. అందులో చాలా ఘట్టాలు ఉంటాయి. చాలా సుభాష్ చంద్రబోస్ అని, భగత్ సింగ్ అని, మహాత్మా గాంధీ అని ఇట్లా చెప్పుకుంటూ పోతే ఆనాటి స్వాతంత్ర పోరాట లిస్టు చాలా వెళ్తుంది. వాళ్ళందరూ దేనికోసం పోరాటం చేసిలో? పరాయి పాలన వద్దురా నాయన, మన పరిపాలన మనం చేసుకుందాం అనే కదా 2 సంవత్సరాల పైచిలకు కూడా మన భారత రాజ్యాంగం అనేది ఒకటి రాసుకున్నాం. ఇక్కడ ఏమైపోతుందంటే ఇప్పుడు బ్రిటిష్ పాలన అయిపోయింది. ఢిల్లీ వాళ్ళు చెప్తేనే మన తెలంగాణ వినాలి, లేకపోతే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సారథ్యంలో తెలంగాణ పరిపాలన నడవాలి. నాకు అర్థం కాని విషయం ఏంటంటే గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను ఆపడానికి ఈయనకి ఏం రైట్ ఉన్నది? గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను అందించకపోవడానికి ఈయనకేం కష్టం? అరే కరోనా కాలంలో కూడా రాష్ట్రాన్ని సుభిక్షంగా నడిపించిన మగాడు కేసీఆర్ భయ్. కరోనా సమయంలో ఆర్థిక పరిస్థితి బాగోలేనప్పుడు కూడా ఈ రాష్ట్రాన్ని ఒంటి చేతి మీద నడిపించిండు. ఉన్న పథకాలను ఇవ్వడు, కొత్త పథకాలను పెట్టడు. ఇదిగో అదిగో వస్తుంది చూడు అన్న. అరచేతిలో వైకుంఠం అరచేతిలో అంటారు కదా, గట్లనే ఉన్నది కథ. బువ్వ పెట్టేది లేదు, బువ్వ వండేది లేదు. ఇగో వస్తుంది, అగో వస్తుంది, అగో వస్తుంది. అదేదో వెనకటో సినిమా ఉంటుంది. ఆ సినిమాలో కోటేశ్వర ఆయన కోట శ్రీనివాస్ ఉంటాడు. ఆ రాజేంద్ర ప్రసాద్ యాక్ట్ చేస్తాడు. అలా దండానికి ఇంతంత అరుగు మీద ఇంతంత చికెన్ అదేంది మన కోడిని కడతారు. కోని కట్టి అదే చికెన్ ఆ కోడిని చూసుకొని అదే చికెన్ అనుకొని తిను, అదే మటన్ అనుకొని తిను, లేకపోతే అదే చేపలు అనుకొని తిను, అదే కోడిగుడ్లు అనుకొని చెప్పు అన్నట్టుగా ఇవాళ తెలంగాణలో కూడా పరిపాలన గట్లనే అయిపోయింది. పథకాల విషయంలో కూడా అసలు ఏం లేని పరిస్థితి అయిపోతుంది. గిట్లనే అయిపోతుంది. గిదా మనం కలలు కన్న తెలంగాణ గిదా, బంగారు తెలంగాణ గిదా, సామాజిక తెలంగాణ గిదా? ఏం తెలంగాణ? ఎవరి కోసం తెలంగాణ? అరే తెలంగాణలో గతంలో కూడా తెలంగాణకు సంబంధించి మొన్నటిదాకా ఉండే కదా బోర్డు, అదే పరీక్షల బోర్డు, నిరుద్యోగులకు ఉద్యోగాల అవకాశాలు ఇద్దామని టీజీపీఎస్కి సంబంధించి. దానిలో గతంలో కూడా రిజిస్టర్ చేసుకుంటే 40 లక్షల మంది ఉద్యోగాలు ఉన్నాయి ఎన్రోల్ చేసుకుంటే. ఇప్పుడు మళ్ళీ ఒకసారి రెన్యువల్ చేస్తాను పెడితే 90 లక్షల మందికి. అంటే తెలంగాణలో సుమారుగా 1 కోటి మంది నిరుద్యోగులు. వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు లేవు, ఉన్న పథకాలకు లేదు. వ్యవసాయాన్ని రాష్ట్రంలోనే నాకు తెలిసి భారతదేశంలో అన్ని రాష్ట్రాలలో ధాన్యాగారంగా కేసీఆర్ చేసిండంటే నిజమైన విషయం. ఈరోజు ఆ ర్యాంక్ ఎందుకు పడిపోతుంది? వ్యవసాయం అనేది పండగగా మారితే దాని మీద ఆధారపడి ఉన్న అనుబంధ రంగాలన్నీ కూడా అద్భుతంగా పనిచేస్తాయి కదా. మరి ఈరోజు ఎందుకు పనిచేయట్లేదు అనేది ఒకసారి మనందరం కూడా ఆలోచించాల్సిన విషయం. రైతు బంధు పెట్టి రాహుల్కు బంధు కడతా అంటే తెలంగాణకు నీతో ఏం పని, నువ్వు కూడా వెళ్ళిపో అంటున్నాం మేము. నాది తెలంగాణ కాదంటే నీది తెలంగాణే, కానీ తెలంగాణ ఉద్యమంలో లేని తెలంగాణ వ్యక్తివి నువ్వు. అప్పుడు ఆంధ్రప్రదేశ్ పెత్తందారు వ్యవస్థకు జైలు కొడుతున్న నినాదం నీది. కరీంనగర్లో సభ పెడితే తుపాకీ పట్టుకొని బయలుదేరిన మనిషివి నువ్వు. ఓటుకు నోటు కేసులో రెడ్ హ్యాండెడ్గా దొరికి లేదు నేను ఏం తప్పు చేయలే అంటూ తెలంగాణ సమాజాన్ని నమ్మించే వ్యక్తి నువ్వు. ఈరోజు రైతులకు ఇవ్వాల్సినవి ఇవ్వకుండా ఇంత టార్చర్ పెడతారా? ఇంత అవమానమా? ఇంత ఘోరమా? రైతులను ఇబ్బంది పెడతారా?
అంటే రైతులకు రామ్ పెట్టే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా ఏంది? ఇక దాంతో పాటుగా మరొక అంశం, ఇక చూడ్రి, మీడియా మీ అందరికీ తెలుసు కదా, ఓ రామ 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 ఎన్నియలో రామ రామ ఎన్నియలో అని పాటలు పాడతారు, గుర్తుందా? ఇక్కడ తెలంగాణలో ఎట్లా తెలుసా, మొత్తం దాసుకున్నాడు దోసుకున్నాడు, తే దాసుకోవాలి దోసుకోవాలి ఇంతే తెలంగాణలో, ఇంకేం లేదు. కాంటి లైవ్ టెలికాస్ట్ చూడరు, లైవ్ మాటన కాసుల వేట, ముఖ్య నేత బినామీ కంపెనీకి ప్రత్యక్ష ప్రసారాల కాంట్రాక్ట్, గ్రీన్ సిగ్నల్ ద్వారా ప్రతి నెల ఏది రచనగా బిల్లుల చెల్లింపు, ఒక్కో టెలికాస్ట్కు 6.5 లక్షలు చెల్లిస్తున్న INPR 8.5 లక్షలకు పెంచాలంటూ సదర్ కంపెనీ ఒత్తిడి, అడిగినంత ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారని ప్రచారం. కేరళ ఎన్నికల ఖర్చు కోసమేనా ముఖ్య నేత బినామీ కంపెనీ 2.5 ఏళ్లుగా వివిధ ప్రత్యక్ష ప్రసారాల పేరుతో 150 కోట్లకు పైగా బిల్లులు వసూలు చేసిందని ప్రచారం జరుగుతుంది. సదర్ కంపెనీ యాజమాన్యం ఒక శాటిలైట్ ఛానల్ సైతం నడుపుతున్నారట. కేరళ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇప్పుడు ఆ ఛానల్ అక్కడ కూడా విస్తరించారని తెలిసింది. అయితే అక్కడ ఛానల్ నిర్వాహకుల ఖర్చులు, ఇతర అవసరాలు తీర్చుకోవడానికి ఇక్కడ ప్రత్యక్ష ప్రసారాల రేట్లు పెంపు డ్రామా నడుతున్నాయని విమర్శలు. ఇక చూడు, ప్రభుత్వానికి సంబంధించి INPR అని ఉంటుంది. అంటే ఇప్పుడు మా ముఖ్యమంత్రి మాట్లాడతాడు, మా మంత్రులు మాట్లాడతారు, ఏం చేస్తారంటే ఒక యూట్యూబ్ లింక్ ఉంటుంది, దాన్ని యూట్యూబ్ లైవ్ ఇస్తారా, ఆ లైవ్తోని మిగతా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న శాటిలైట్ ఇతరత్ర ఏదైనా ప్రోగ్రామ్ ఉంటే దాన్ని లైవ్ టెలికాస్ట్ చేస్తారు. దానికి లచ్చలు ఖర్చు పెడుతున్నారు. 150 కోట్లైనాయట 2.5 సంవత్సరాలలో. పబ్బా, ఇది సంపాదన ఏంది? ఎన్ని ఉండొస్తుంది ఇది? పైసలు ఏదంటారు, దుబారా ఖర్చు పెడతారు, అప్పు పుడతలేదంటారు, ఆగం చేస్తారు ఉన్న పైసను. ఇక ఇంతకంటే దుర్మార్గం, ఇంతకంటే ఘోరం ఇంకేముంటుందన్నా తెలంగాణలో?